ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. బ్రేకింగ్ న్యూస్. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ఈడీ నోటీసులకు హీరో రానా స్పందించారు. షూటింగ్ కారణంగా రేపు విచారణకు రాలేనన్న రానా మరో రోజు విచారణకు హాజరవుతానని ఈడీని కోరారు. అయితే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ఈ నెల 23న విచారణకు రావాలి అంటూ కూడా రానాకు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఇదే కేసులో రానాతో పాటు ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మికి కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది. ప్రస్తుతం రానా అభ్యర్థనపై ఈడీ అధికారులు స్పందించాల్సి ఉంది. ఈడీ అధికారులు ఇచ్చిన నోటీసులకి సంబంధించి రానా స్పందించారు. నేను షూటింగ్ కారణంగా రేపు విచారణకు రాలేను అంటూ కూడా రానా చెప్పుకొస్తూ ఉన్నాడు. మరో రోజు విచారణకు హాజరవుతాను అంటూ కూడా ఈడీని కోరారు రానా. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ఈ నెల 23న రానాను విచారణకు రావాల్సి ఉందిగా అంటూ కూడా ఈడీ అయితే నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఆయన మరొక రోజు నేను హాజరవుతాను, రేపు రాలేను అంటూ కూడా ఈడీకి క్లారిటీ ఇస్తున్నారు. అయితే ఇటు రానా ఇచ్చిన అభ్యర్థనపై అయితే ఈడీ అధికారులు స్పందించాల్సి ఉంది. మరోవైపు ఇటు ప్రకాష్ రాజ్, అలాగే మంచు లక్ష్మి, విజయ్ దేవరకొండకి కూడా ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 23న రానాకు ఈడీ నోటీసులు ఇచ్చింది. రేపు విచారణకి హాజరు కావాల్సిందిగా అయితే రానాకు నోటీసులు జారీ చేశారు. ఈడీ నోటీసులపై అయితే రానా స్పందించారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సాగర్ లైవ్ ద్వారా అందిస్తారు. సాగర్, బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడీ విచారణకు సమయం కోరారు సినీ నటుడు దగ్గుబాటి రానా. ఈ కేసులో ఇప్పటికే 23వ తేదీన విచారణకు హాజరు కావాలంటూ ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇటు రానా దగ్గుబాటితో పాటుగా హీరో విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మిలకు కూడా నోటీసులు జారీ చేశారు. అయితే ఈ కేసులో రేపు షూటింగ్ ఉన్న నేపథ్యంలో దగ్గుబాటి రానా మరో రోజు విచారణకు హాజరవుతానని చెప్పి సమయం కోరినట్లుగా కూడా తెలుస్తుంది. దీనిపైన ఈడీ ఇంకా స్పందించాల్సి ఉంది. మరో తేదీ ప్రకటిస్తే ఆ రోజు విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే ప్రధానంగా బెట్టింగ్ యాప్స్ సంబంధించినటువంటి ప్రమోషన్ చేసినటువంటి వారిపైన ఈడీ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే వీరిపైన కేసులు నమోదు చేసిన పరిస్థితి. మొత్తం 29 మంది పైన కేసులు నమోదు చేసిన నేపథ్యంలో మొదటగా నలుగురికి నోటీసులు జారీ చేసింది. వీరిని విచారించిన అనంతరం కూడా విడతల వారిగా మిగతా వారిని ఏదైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినటువంటి సెలబ్రిటీ, యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్లను కూడా ఈడీ విచారించనుంది. అయితే ప్రధానంగా రానా దగ్గుబాటి విచారణకు సంబంధించి కావచ్చు, మిగతా వారి విచారణలో కూడా వీరి ఆర్థిక లావాదేవీలను కూడా ఈడీ పరిశీలించింది. మనీ లాండరింగ్ ఇందులో జరిగినట్లు కూడా మొదటి నుంచి అనుమానిస్తున్న ఈడీ కొన్ని కీలక ఆధారాలను ఇప్పటికే సేకరించినట్లుగా కూడా తెలుస్తుంది. మరి వీరి విచారణ అనంతరం కూడా ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి అంశంలో కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ కంపెనీలకు సంబంధించిన అంశాలను కూడా ఈడీ పరిశీలించింది. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన సందర్భంలో ఎన్ని లక్షల రూపాయలు, ఎన్ని కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగింది, అది అధికారికంగా జరిగిందా, నిబంధనల మేరకే జరిగిందా, నిబంధనల విరుద్ధంగా జరిగిందా, హవాలా ద్వారా ఏమైనా మనీ ట్రాన్సాక్షన్ జరిగిందా అన్న కోణంలో కూడా ఈడీ విచారణ చేయనుంది. వీరి యొక్క ఆర్థికపరమైనటువంటి బ్యాంకు లావాదేవీలు కూడా ఈడీ పరిశీలించనుంది. సో రేపు విచారణకు రానా దగ్గుబాటి హాజరు కాలేనని చెప్పిన నేపథ్యంలో మరో రోజు విచారణకు హాజరు కావాలని చెప్పి ఈడీ అనుమతిస్తుందా లేదా అనేది చూడాలి. ఒకవేళ అనుమతిస్తే మరో తేదీన రానా దగ్గుబాటి విచారణకు హాజరవుతారు. సో బ్యాంకుకు సంబంధించినటువంటి లావాదేవీలను కూడా ఈడీ పరిశీలించనుంది. అయితే ఇప్పటికే ఈడీ ఈ కేసులకు సంబంధించినటువంటి 29 మంది కేసు నమోదు చేసిన నేపథ్యంలో వీరి విచారణ అనంతరం కూడా ఈ బెట్టింగ్ యాప్స్ కేసులో మరికొన్ని కీలక అంశాలైతే బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది.